అన్నా నా గోటీలు చిన్న ఉన్నాయి, పెద్ద అవడానికి ఏమైనా ఎక్సర్సైజ్ చెప్పు అంట. ఓకే బ్రో, నీకోసం చెప్తా. పైన కనిపిస్తుంది చూసినావు, ఆయన పైన వరల్డ్ రికార్డ్ ఉంది ఆయన పెద్ద గోటీల కోసం. ఈయన లైఫ్ లాంగ్ 3 ఎక్సర్సైజ్ చేసిండు ఆయన గోటీలు పెద్దవానికి. ఆ ఎక్సర్సైజ్ చేయడానికి 3 టూల్స్ అయితే కావాలి. ఫస్ట్ ఏమో హ్యామర్, రెసిస్టెన్స్ బ్యాండ్ అండ్ కెటిల్. ఈ 3 యూజ్ చేసుకుంటా 3 ఎక్సర్సైజ్ చేయవచ్చు. ఆ ఎక్సర్సైజ్ ఏందో నీకు చూపిస్తా. ఎక్సర్సైజ్ నెంబర్ 1, ఫస్ట్ ఏ మజిల్ చేసినా మనం దానికి వార్మప్ చేస్తాం, దీనికి కూడా వార్మప్ చేయాలి. అదేంటంటే ఫస్ట్ స్క్వాట్ పొజిషన్లో ఉండాలి, సుమో స్క్వాట్స్. ఇట్లున్నాక ఇది ఉంది చూసినా ఈ ఫింగరు, మనం క్యారమ్ బోర్డ్ ఆడతాం, స్ట్రైకర్ తీసుకొని కొడతాం చూసినాం, అట్లా నీ 2 గోటీలకి టక్ 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 అని ఇటు 12 రెపిటేషన్స్, ఇటు 12 రెపిటేషన్స్, 2 మంచిగా ఈక్వల్గా కొట్టినాక మంచి వార్మప్ అవుతాయి. దాని తర్వాత నెంబర్ 2 ఎక్సర్సైజ్ వచ్చేసరికి హ్యామర్ ఉంది చూసినావా, హ్యామర్ సేమ్ స్క్వాట్ పొజిషన్ నుండి ముందుకు వెనకాల గప్ప గప్ప కొట్టుకోవాలి. గప్ప ఆట 12 రెపిటేషన్స్ ఈచ్ సైడ్, 12 రెపిటేషన్స్ కొట్టుకున్నావు అనుకో, కొంచెం అప్పటికి నీకు వర్కింగ్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది. నెంబర్ 3 ఎక్సర్సైజ్ వచ్చేసరికి కెటిల్ ఉంది చూసినావా, ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ ఈ కెటిల్ లోపలికి ఇట్లా పెట్టి ఇట్లా అనాలా, అప్పుడు అది టైట్ అవుతుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ని నీ 2 గోటీలకి మంచిగా కట్టుకోవాలి, రెండింటికి మంచిగా కట్టుకోవాలి. ఒక దానికి టైట్ కట్టి ఒక దాన్ని లూజ్ కట్టినా అనుకో ఇంబ్యాలెన్స్ అవుతుంది, అట్లా కష్టమైపోతుంది. సో మంచిగా గట్టి నువ్వు దీన్ని ఏం చేస్తావు అంటే ఇట్లా స్క్వాట్ పొజిషన్ ఉండి స్క్వాట్స్ కొట్టాలా, స్క్వాట్స్ కొట్టి ఒక 12 రెపిటేషన్. దీని తర్వాత ప్లాంక్ చేయాలా, ఇట్లానే హోల్డ్ చేసుకొని ఉండాలి సూపర్ సెట్ కింద. సో ఇట్లా నువ్వు 12 రెపిటేషన్ చేసినావు అనుకో, నీకు మంచి నైస్ గెయిన్స్ అవుతుంది. టిల్ ఫెయిల్యూర్ దాకా వెళ్ళాలి, ఇప్పుడు చెప్తున్నా. సో ఇవన్నీ చేసే ముందు మీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఏమన్నా బొందలగడ్డ ఉందని చూసినావా, దానిలో వెళ్ళి ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకో. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ గెయిన్స్.